హలో గైస్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. సో ఈ రోజు నేను ఒక మంచి ఇంపార్టెంట్ అప్డేట్ తో మీ ముందుకు వచ్చేసాను. ఆ అప్డేట్ ఏమిటంటే టెలికాం కంపెనీస్ అటువంటి ఎయిర్టెల్, జియో, వోడాఫోన్ మనల్ని ఎలా లూట్ చేస్తున్నాయో ఈ వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. వీటన్నిటికి ఒక రెగ్యులేటరీ ఉంది. ఆ రెగ్యులేటరీ ఏదంటే ట్రాయ్, టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా. జనరల్ గా మనకి బ్యాంక్స్ తెలుసు కదా, ఐసిఐసిఐ బ్యాంక్, హెచ్డిఎఫ్సి, ఎస్బిఐ, ఇలా అన్ని బ్యాంక్స్ కి ఒక రెగ్యులేటరీ ఉంది. ఆ రెగ్యులేటరీ ఏదంటే ఆర్బిఐ, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. అలాగే ఈ టెలికాం కంపెనీస్ అయినటువంటి జియో, ఎయిర్టెల్, వోడాఫోన్, బిఎస్ఎన్ వీటన్నిటికీ ఒక రెగ్యులేటరీ బాడీ ఉంది. దాన్ని మనం ట్రాయ్ అంటాం. వీళ్ళ రెస్పాన్సిబిలిటీస్ ఏమంటే కస్టమర్ యొక్క రైట్స్ ని ప్రొటెక్ట్ చేయడం, అలాగే ఏవైతే ఈ టెలికాం కంపెనీస్ సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తున్నాయో అవి క్వాలిటీగా ఉన్నాయా లేవా చెక్ చేయడం, అలాగే ఏవైతే వీళ్ళు ప్లాన్స్ కస్టమర్స్ కు ప్రొవైడ్ చేస్తున్నారో అవి పెంచుతున్నారా, తగ్గిస్తున్నారా, పెంచుతున్నారా మానిటర్ చేస్తూ ఉంటారు. ఆబ్వియస్లీ వాళ్ళు తగ్గించరు, పెంచుతూనే ఉంటారు. బట్ ఎంత పెంచుతున్నారు, ఏం కథ అనే దాని గురించి మానిటర్ చేస్తూ ఉంటారు ట్రాయ్. సో ఏం చేసింది ట్రాయ్ అంటే లాస్ట్ ఇయర్ డిసెంబర్ ఒక గైడ్ లైన్ పాస్ చేసింది. ఆ గైడ్ లైన్ లో ఏముందంటే ఎస్టీవి, సెపరేట్ టారిఫ్ ఓచర్. సెపరేట్ టారిఫ్ ఓచర్ ఏమిటంటే జనరల్ గా మన స్మార్ట్ ఫోన్స్ వాడుతున్నాం కదా, మన స్మార్ట్ ఫోన్ లో నువ్వు ఏ సిమ్ అయితే వాడుతున్నావు ఆ సిమ్ కి సంబంధించినటువంటి అప్లికేషన్ ఉంటుంది. ఉదాహరణకు నేను ఎయిర్టెల్ సిమ్ వాడుతున్నా. సో నా స్మార్ట్ ఫోన్ లో ఎయిర్టెల్ అప్లికేషన్ ఉంటుంది. అప్లికేషన్లోకి వెళ్ళి నేను మంత్లీ ప్లానా, లేకపోతే క్వార్టర్లీ ప్లానా, లేకపోతే యాన్యువల్ ప్లానా, ఏదో ప్లాన్ నేను వేసుకుంటా. ఫర్ ఎగ్జాంపుల్ నేను రూ. 299 ప్లాన్ వేసుకున్నాను అనుకోండి. రూ. 299 ప్లాన్ లో నాకు ఏమేమి ఉంటాయి? అన్లిమిటెడ్ వాయిస్ కాల్స్, డేటా, దాంతో పాటు ఎస్ఎంఎస్. సో ఈ మూడిటికి కలిపి నేను రూ. 299 రీఛార్జ్ చేస్తున్నా కదా. సో నాది స్మార్ట్ ఫోన్ కాబట్టి నాకు డేటా అవసరం, దాంతో పాటు వాయిస్ కాల్స్ అవసరం, ఎస్ఎంఎస్ మేబీ అవసరం ఉండొచ్చు, ఉండకపోవచ్చు. సో వీటన్నిటికీ నేను ఒక ప్లాన్ చేస్తున్నా. సో ఇది ఎవరైతే స్మార్ట్ ఫోన్ ఉందో వాళ్ళకి మాత్రమే ఇది ఈ టారిఫ్ లేదా ప్లాన్ అనొచ్చు. సో ఇది యూజ్ అవుతుంది. ఉదాహరణకి ఒక కీప్యాడ్ ఫోన్ తీసుకోండి. కీప్యాడ్ ఫోన్లో వాయిస్ కాల్స్ మనం చేసుకుంటాం, కానీ డేటా మనకు అవసరమా? దాంట్లో మనం డేటా ఏమైనా వాడతామా? నో యూస్ కదా. వాళ్ళు కూడా రూ. 299 ప్లాన్ వేసుకోవాల్సిందే కదా. వాళ్ళకి డేటా అవసరం లేదు, కానీ వాళ్ళు రూ. 299 వేసుకోవాలి. ఎందుకు వేసుకుంటున్నారు? వాయిస్ కాల్స్ కావాలి కాబట్టి. సో ఇది ట్రాయ్ అబ్జర్వ్ చేసింది కాబట్టి ట్రాయ్ ఏం చెప్తుందంటే ఎస్టీవి తీసుకురాండి అని చెప్పింది. ఎస్టీవి అంటే సెపరేట్ టారిఫ్ ఓచర్. ఇందులో ఏమంటే ఆయన మన ఇండియాలో అరౌండ్ 140 crores పాపులేషన్ ఉంది. అందరి దగ్గర స్మార్ట్ ఫోన్స్ లేవు. సో చాలా మంది స్టిల్ ఇప్పటికీ కీప్యాడ్ ఫోన్సే వాడుతున్నారు. ఈ కీప్యాడ్ ఫోన్స్ ఎవరైతే వాడుతున్నారో వాళ్ళకి డేటా అవసరం లేదు. అలాంటప్పుడు వాళ్ళకి అనవసరంగా డేటా అవసరం లేకపోయినా నువ్వు రీచార్జ్ చేపిస్తున్నావు. ఇలా వాళ్ళ జేబుల్లోంచి నువ్వు డబ్బులు లాగేస్తున్నావు. ఇది కరెక్ట్ పద్ధతి కాదు. సో నువ్వు ఇప్పటి నుంచి ఎస్టీవి అమలు పరచు. అంటే అన్లిమిటెడ్ కాల్స్, ఎస్ఎంఎస్‌కి ఒక సెపరేట్ ప్లాన్ చెయ్యి. అలాగే డేటాకి ఒక సెపరేట్ ప్లాన్ చెయ్యి అని ఆదేశించింది ట్రాయ్. దీనికి ఎయిర్టెల్, అలాగే ముఖ్యంగా జియో, ఈ రెండే మెయిన్ ప్రెజెంట్ ఇండియాలో నడిచేవి. వీళ్ళు ఏం చెప్పారంటే అది కుదరదు అని చెప్పారు. అలా చేస్తే మాకు చాలా లాసెస్ వస్తాయి అని ఈ 2 కంపెనీస్ చెప్పాయి. బట్ ట్రాయ్ వినలేదు. సో మీరు ఎలాగైనా సరే సెపరేట్ ప్లాన్స్ పెట్టాల్సిందే అని ఆదేశించింది. దానికి ఫైనల్ గా ఈ జియో, ఎయిర్టెల్ ఒప్పుకున్నాయి. ఒప్పుకున్న తర్వాత ఏం జరిగిందంటే ఇప్పుడు జనరల్ గా మనం ఒక కస్టమర్ కదా, మనం ఎయిర్టెల్ కానీ జియోకి మనం ఏం ఆలోచిస్తాం, ఇలా సెపరేట్ చేస్తే ఏమవుతుందంటే ఈ ప్లాన్ లో ఫర్ ఎగ్జాంపుల్ రూ. 299 ప్లాన్ లో సెపరేట్ చేస్తే వాయిస్ కాల్ కి సెపరేట్ డేటాకి చేస్తే ఓహో 290 తగ్గుతుంది కదా, మనకి ప్రైస్ తగ్గిపోతుంది కదా అని మనం ఆలోచిస్తాం. బట్ ఇక్కడ ఏం జరిగిందంటే అలా లేదు.
మీకోసారి చూపిస్తాను. ఎయిర్‌టెల్‌లో ఎలాంటి ప్లాన్స్ ఉన్నాయో, జియోలో ఎలాంటి ప్లాన్స్ ఉన్నాయో చూపిస్తాను. ఒకసారి లుక్కేసేయండి. మీరిక్కడ చూస్తే జియో ఓల్డ్ ప్లాన్ ఉందండి. ₹479 ఓల్డ్ ప్లాన్ ఉంది. అదే రైట్ సైడ్ చూస్తే న్యూ ప్లాన్స్ ఉన్నాయి. సో, ఫస్ట్ ఓల్డ్ ప్లాన్ గురించి చూస్తే ₹479 గాను టోటల్ డేటా 6 జీబీ ఉంది. అలాగే అన్‌లిమిటెడ్ వాయిస్ కాల్స్, 1000 ఎస్ఎంఎస్. సో, ఇది ఓల్డ్ ప్లాన్. సో, ఈ ప్లాన్ అయితే ప్రెజెంట్ లేదు. తీసేశారు జియో వాళ్ళు. ఎప్పుడైతే ట్రాయ్ ఇన్వాల్వ్ అయిందో. సో, ఇప్పుడు మీరు రైట్ సైడ్ ₹458తో ప్లాన్ ఉంది. 84 డేస్ వ్యాలిడిటీ అంట. అన్‌లిమిటెడ్ వాయిస్ కాల్స్ అంట. సో, నెట్ ఏం లేదు. అదే డేటా అయితే ఏం లేదు. కానీ అయినప్పటికి కూడా ₹458 అంట. సో, మీరు ఓల్డ్ ప్లాన్‌లో 6 జీబీ ఉంది గదా! ఆ 6 జీబీని ₹69 కింద ఏసారు చూడండి. 6 జీబీ. దానికి సెపరేట్ చేశారు. దానికి మళ్ళీ మనం ₹69 పే చేయాలంట. అంటే ₹458, 69 టోటల్ చేస్తే ₹527 నువ్వు పే చేయాలి. ఓల్డ్ ప్లాన్ ప్రకారం అయితే ₹479కి అన్నీ వస్తాయి. అదే న్యూ ప్లాన్ ప్రకారం చూస్తే ₹527 నువ్వు పే చేయాలి. 527కి గాను నీకు మొత్తం డేటాతో పాటు అన్‌లిమిటెడ్ వాయిస్ అండ్ ఎస్ఎంఎస్ వస్తాయి. సో, వాళ్ళు చెప్పిండిదేమి ట్రాయ్ సెపరేట్ చేయండిరా బాబు అని చెప్పారు. వీళ్ళేం చేశారు సెపరేట్ చేస్తూ టారిఫ్స్ పెంచారు. ఎలా లూట్ చేయాలో ఈ ఇలాంటి కంపెనీస్ నుంచి మనం నేర్చుకోవాలి చెప్పాలంటే. ఇంకో విషయం ఏమిటంటే మంత్లీ ప్లాన్స్ అయితే అస్సలు లేవు. మంత్లీ ప్లాన్స్ కనీసం ₹300 పైన పెట్టాలి జియోలో. అలాంటి సిట్యుయేషన్ ఇప్పుడు. మీరు ఎవరైతే నా వీడియో చూస్తున్నారో మీరు దయచేసి మీ స్మార్ట్ ఫోన్‌లో జియో వాడుతున్నారా? లేకపోతే ఎయిర్టెల్ వాడుతున్నారా? అప్లికేషన్‌లోకి వెళ్లి చెక్ చేసుకోండి. మీ ప్లాన్స్ చేంజ్ అయ్యాయి. ఎంత చేంజ్ అయ్యాయో, ఎంత పెరిగాయో ఒక్కసారి చూసుకోండి. సో, ఇలా మనల్ని దోచేయడంలో ఈ ఎయిర్‌టెల్, ఈ జియో అయితే ఫస్ట్ ఉన్నారండి. సో, ఇప్పుడైతే మనం జియో చూసాము. అలాగే ఎయిర్‌టెల్ చూద్దాం రండి. ఎయిర్‌టెల్ విషయానికొస్తే ఎయిర్‌టెల్ అయితే 2 ప్లాన్స్‌తో వచ్చింది. వాయిస్ కాల్ అండ్ ఎస్ఎంఎస్‌తో. ఫస్ట్ ప్లాన్ వచ్చి ₹509 ప్లాన్ అంట. వ్యాలిడిటీ వచ్చి 84 డేస్ అంట. అన్‌లిమిటెడ్ కాల్స్ అంట. 900 ఎస్ఎంఎస్ అంట. డేటా లేకుండా 509 ప్లాన్ ఏసుకోవాలంట. ఎవడేసుకుంటారో నాకు అర్థం కావట్లేదు. అలాగే యాన్యువల్ ప్లాన్ కిందకొస్తే ₹2000 ప్లాన్ అంట పర్ యానమ్. ₹1 తక్కువ. 365 డేస్ అంట. ఇటువరకు ఓకే. అన్‌లిమిటెడ్ కాల్స్ అంట. ఇది కూడా బాగుంది. ఎస్ఎంఎసెస్ 3600 అంట. అది కూడా ఓకే. కానీ ఇంటర్నెట్ లేదంట. ఇంటర్నెట్ లేకోకుండా ₹2000 ఎవడురా నీకు పే చేసేది? సో, ఇలా జియో, ఎయిర్‌టెల్ మనల్నయితే దోచుకోవడంలో నంబర్ 1 ఉన్నాయి. సో, నేనైతే ఒకటైతే ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాను. ఎప్పుడైతే బిఎస్ఎన్ఎల్ వస్తుందో బిఎస్ఎన్ఎల్‌కి నేను కూడా మైగ్రేట్ అవ్వాలనుకుంటున్నాను. సో, వీటన్నిటికి ఒక ఫుల్ స్టాప్ పెట్టేది కేవలం బిఎస్ఎన్ఎల్ మాత్రమే. సో, త్వరగా బిఎస్ఎన్ఎల్ తన ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ని పెంచుకొని 4జీ, 5జీ అలా ముందుకొస్తేనే వీళ్ళు మాటింటారు. లేకుంటే ఇలా ప్రైజెస్ అయితే పెంచుతూ ఉంటారు. సో, ఎవరైతే నా వీడియో చూస్తున్నారో దయచేసి మీ స్మార్ట్ ఫోన్‌లో మీ ప్లాన్స్ చెక్ చేసుకోండి. ఎంత పెరిగాయో. సో, ఇది గైస్ ఇవాల్టి వీడియో. నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ గైస్.